నేను చేసిన మిస్టేక్స్ అన్నీ మీతో చెప్తాను. అలాంటి మిస్టేక్స్ అయితే మీ ఛానల్‌లో చేయకండి. ప్రస్తుతం నా ఛానల్ ఎక్కడుంది అనేది చెప్తాను. ప్రీవియస్‌గా అయితే నా ఛానల్ ఎక్కడుండేది అంటే 4980 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా ఛానల్‌లో ప్రీవియస్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్. అండ్ వాచ్ అవర్స్ కూడా 2900 వాచ్ అవర్స్ అంటే 3000 దాటడానికి దగ్గరలో ఉన్నాను. సో 5K సబ్స్క్రైబర్స్‌కి కూడా దగ్గరలో ఉన్నాను ఆ ఛానల్‌ని. నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు మొత్తానికే చాలా డౌన్ అయిపోయింది ఛానల్. 4951 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ వాచ్ అవర్స్ వచ్చేసి 248 వాచ్ అవర్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా లాస్ట్ 365 డేస్లో మే 22 వరకు ఉన్న అనాలిసిస్ ఇదంతా. అండ్ అంతేకాకుండా 3.3K వ్యూస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అంత తగ్గిపోయింది, పడిపోయింది మొత్తం ఛానల్ అంతా. సో ఇక్కడ ఉన్న ఛానల్ని చూద్దాం. డైలీ ఒక కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో ఇది ఎక్కడి వరకు వస్తుంది, ఒక 100 డేస్ తర్వాత నా ఛానల్ ఎక్కడి వరకు వెళ్ళింది, గ్రోత్ ఉందా లేదా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల అనేది ఒక ట్రయల్ అయితే చేద్దాం. సో ఈరోజు అయితే కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ చెప్తాం మీకోసం. ఈ రియల్ లైఫ్ స్టోరీస్ అన్నీ ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించింది. ఇది ఎలాంటి హార్మ్ఫుల్ కంటెంట్ కాదు. అండ్ అంతేకాకుండా ఇది ఒక అవేర్నెస్ కోసం క్రియేట్ చేసే వీడియో అనమాట. సో నాకు తెలిసిన ఇన్సిడెంట్స్లో ఇవన్నీ కూడా మహబూబాద్ మరిపడ బంగ్లా నియర్ సరౌండింగ్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. సో అందులో ఏవి నిజాలు, ఏవి అబద్ధాలు, ఎట్లా జరిగినాయి, ఎవరు మంచి ఎవరు చెడు అనేది చర్చ చేయకుండా జరిగిన ఇన్సిడెంట్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. నేను ఆ ఏరియాకి వెళ్ళిన కొత్తలో ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఒక అబ్బాయి చదువుకోవడం ఇష్టం లేక సూసైడ్ చేసుకున్నాడు హాస్టల్లో. అది చాలా సెన్సేషనల్ అయింది. లీగల్ అంటే ఆ మ్యాటర్ ఏంటి అంటే, చదువుకోవడం ఇష్టం లేక హాస్టల్కి పంపించినందుకు అలా చేసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఆ రోజు పడ్డ స్ట్రగుల్, అసలు ఆ అబ్బాయిని కాపాడడం కోసం వాళ్ళకున్న కొంచెం ల్యాండ్ని కూడా అమ్మేసి ఎంత ట్రై చేసినా కానీ 1 వీక్ బతికాడు. గడ్డి మందు అనేది తాగాడంట. ఫస్ట్ టైం గడ్డి మందు అనే మాట నేను ఆ రోజు విన్నా. అది తాగితే అస్సలకి 99% బతికే ఛాన్స్ అయితే లేదంట. సో ఆ రకంగా అదొక ఇష్యూ జరిగింది. వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్ ఫ్యామిలీ. కొంచెం ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ అమ్మి కూడా ఆ అబ్బాయికి హాస్పిటల్లో ఖర్చు చేశారు. అయినా కానీ బతకలేదు. సో అది నా ఫస్ట్ ఇన్సిడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ సెకండ్ ఇన్సిడెంట్ వచ్చేసి మన ఒక పిహెచ్డి స్కాలర్ అనమాట. మా వాతావరణం బాగాలేని టైంలో బ్రిడ్జ్ దాటుతుంటే కారు కొట్టుకుపోయి చనిపోయిందనమాట. సో అదొక ఇన్సిడెంట్ జరిగింది. అంటే అబ్నార్మల్గా ఉన్నప్పుడు వెదరు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్లైట్ టైం అవుతుందనే కంగారులో వాళ్ళ బ్రిడ్జ్ క్రాస్ చేసేసరికి సో తనకు రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ అంతేకాకుండా ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే, ఇప్పుడు ప్రజెంట్గా నిన్న జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది. అదేంటంటే 19 ఇయర్స్ అమ్మాయి సూసైడ్ చేసేసుకుంది. సో ఎందుకు అంటే లవ్ ఫెయిల్యూర్. ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకోని అన్నాడని చెప్పేసి సూసైడ్ చేసుకుందంట. పేరెంట్స్ అయితే ఎంత సింగిల్ పేరెంట్, ఆమె ఫాదర్ లేరు, అంటే ఎక్కడున్నారో తెలీదు, ఉన్నారు బట్ తెలీదు. సో ఒక సింగిల్ పేరెంట్ అయి ఉండి వాళ్ళ అమ్మాయిని చదివించుకుంటుంటే ఆ అమ్మాయి ఈ పని చేసింది. పెళ్లి చేసుకోను అని అన్నందుకు సూసైడ్ చేసుకుంది. 3 డేస్ హాస్పిటల్లో నరకయాతన అనుభవించి తర్వాతకి నిన్ననే ఇట్లా జరిగింది. సో చెప్పేది ఏంటి అంటే, దేనికోసం ఎవరు ఎక్కడ ఆగిపోకూడదు, ఎవరి కోసం ఎవరు ఆగిపోకూడదు. ఏది పర్మనెంట్ కాదు లైఫ్లో. దానికోసం మీరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీ ఫ్యామిలీస్ అనేవి స్ట్రగుల్ అవుతాయి. ఎవరిని నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి అయితే అసలు ఇది చాలా ఛాలెంజ్గా తీసుకొని కేసు చేశారు. ఇదేంటి అంటే, ఒక 10th క్లాస్ అమ్మాయి స్కూల్లో నుంచి స్కూల్కి వచ్చింది రెగ్యులర్గా, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళింది. అలాంటి అమ్మాయి ఇంట్లో స్కూల్కి వెళ్తున్నా అని చెప్పి వచ్చి ఇంట్లో చెప్పకుండా పారిపోవాలని ప్లాన్ స్కెచ్ చేశారు. స్కెచ్ చేసి ఆ అమ్మాయి దగ్గర ఫోన్ లేదు. అలాంటి అమ్మాయిని ఎట్లా ట్రేస్ చేశారు అనేది ఇక్కడ ఒక ట్విస్ట్ అనమాట. ఆ అమ్మాయికి ఫోన్ లేదు. ఈ అమ్మాయి ఏమనుకున్నారంటే, ముందు నువ్వు వెళ్ళి నువ్వు అక్కడ పలానా చోట వెయిట్ చెయ్యి, నేను వస్తా అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పిందంట. ఒక సూర్యాపేటకే వెళ్తున్నారు వీళ్ళిద్దరు కలిసి. ఇంకా అమ్మాయిని పట్టుకోవాలి అంటే ఏంటి, అమ్మాయి దగ్గర ఫోన్ లేదు, ఏ బస్ ఎక్కిందో తెలీదు, బట్ సూర్యాపేటకి వెళ్తుందనే ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుసు. ఇదంతా ఎట్లా తెలిసింది అంటే, పేరెంట్స్ అమ్మాయి ఇంటికి రాలేదని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే, సీసీ కెమెరాస్ చెక్ చేస్తే బస్ స్టాండ్లో ఆ అమ్మాయి కనిపించింది, బస్సు ఎక్కుతూ కనిపించింది.
ఎవరి మీదైనా అనుమానం ఉందా అంటే పలానా అబ్బాయి మీద అనుమానం ఉంది అని అంటే ఆ అబ్బాయిని ఫస్ట్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నేను వెళ్ళలేదు, వెళ్తా అనుకున్నా కానీ వెళ్ళలేదు, నాకు చెప్పకుండా టైం చెప్పేసరికి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, అమ్మాయి దగ్గర ఫోన్ కూడా లేదు అని చెప్పేసి అన్నాడంట. అనగానే ఆ అమ్మాయిగా బస్ ఎక్కింది. పోలీస్ వాళ్ళకి ఈ విషయం లేట్గా తెలిసింది. ఇంకా ఆ రూట్లో వెళ్ళే బస్ డ్రైవర్లు అందరికీ కాల్స్ చేసి పలానా డ్రెస్ వేసుకున్న అమ్మాయి, సీసీ కెమెరాలో ఒక డ్రెస్ కలర్ గుర్తుపట్టి ఆ డ్రెస్ వేసుకున్న అమ్మాయి, ఆ బ్యాగ్ వేసుకున్న అమ్మాయి మీ బస్సులో ఏమైనా ఉందా అని చెప్పేసి ప్రతి ఒక్క ఆర్టీసీ డ్రైవర్కి, ఆ రూట్లో వెళ్ళే ఆర్టీసీ డ్రైవర్స్కి కాల్ చేసి అయితే ఒక డ్రైవర్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి డౌట్ రాకుండా మీరు ఆ బస్ని కొంచెం సేపు వెయిట్ చేయండి, మా వాళ్ళ మధ్యలో యాడ్ అయ్యి ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఆ మధ్యలో సరౌండింగ్స్లో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ అమ్మాయిని ట్రాక్ చేసి పట్టుకొని ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి సేఫ్గా అప్పగించిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ తర్వాత మళ్ళీ వాళ్ళు పెద్ద మనుషులంతా మాట్లాడుకొని ఇంకా వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేశారు. కానీ ఆ మధ్య టైంలో పడిన స్ట్రగుల్ పేరెంట్స్ అయినా, డిపార్ట్మెంట్ వాళ్ళైనా, ఆర్టీసీ డ్రైవర్ కూడా పాపం ఆయన చాలా కంగారు పడ్డాడంట. అంటే లేదు మేము ఏదైనా కరెక్ట్గా మాకు ఎట్లా అది ఇది అని చెప్పేసి వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది కదా. సో అట్లా టెన్షన్ పడడం, ప్రతి ఒక్కరు సఫర్ కావడం ఇన్ని జరుగుతున్నాయి. ఇంకా ఇవే కాదు, ఇంకా చిన్న చిన్న అంటే ఎన్ని జరుగుతున్న ఇన్సిడెంట్స్ అంటే కొంచెం మనం అలర్ట్గా లేకపోతే మన లైఫ్ అనేది ఎంత రిస్క్లో పడే ఛాన్స్ ఉంది. సో అందుకని నేను చెప్పేది ఒక్కటే, జాగ్రత్తగా ఉండండి లైఫ్లో. ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మీ చుట్టుపక్కల జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా అంతేకాకుండా కొంతమంది ఫ్రాడ్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మొబైల్స్ ద్వారా మేము మీకు కాంటాక్ట్ అయ్యి మీ అమౌంట్ని తీసేసుకోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, జరిగాయి కూడా. సో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ మరిపేట బంగ్లా సరౌండింగ్స్లో జరిగిన ఇన్సిడెంట్స్. ఇవి చూసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే దీనికి రిలేటెడ్గా ఏవైనా మీ చుట్టుపక్కల జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వీడియోలో. ఒక అవేర్నెస్ని అయితే క్రియేట్ చేద్దాము. ఈ డే 1 సిరీస్లో అయితే మాత్రము రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ద్వారా మనం ఎలా జాగ్రత్త పడాలి, ఎట్లా జరుగుతున్నాయి, అమ్మాయిల మీద ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఒకవేళ జరిగినంత మాత్రాన మీరు లైఫ్ని మొత్తం కోల్పోకండి. ఇలానే మీరు కనుక చేసుకున్నట్టయితే లైఫ్ అనేది ఉండదు మీకు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, దేని గురించి ఆలోచించకండి, మీ లైఫ్ని మీరు సెక్యూర్గా చూసుకోండి. ఈ వీడియో డే 1 సిరీస్లో మాత్రం ఇది నేను చెప్పాలనుకున్నా. అండ్ అంతేకాకుండా డే బై డే మన ఛానల్ గ్రోత్ని కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. సో చూద్దాము, మంచి మంచి అవేర్నెస్ గురించి టాక్ చేస్తూ ఉందాము. ఎక్కడి వరకు వస్తుంది ఛానల్ అనేది అయితే చూద్దాము. సో ఇంకా చెప్తున్నా కదా, మరిపేట బంగ్లా సరౌండింగ్స్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఆ సరౌండింగ్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట. మీరు కనుక కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ తోటి, మోటివేషన్స్ తోటి వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్.